హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు ధావిర్ అకాడమీ. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్. మనం ఈ వీడియోలో ప్రధానంగా జేఈ మెయిన్ 2025 ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మనకు జేఈ మెయిన్ జనవరిలోనే ఉంది, జేఈ మెయిన్ జనవరి సెషన్లో ఉంది. జనవరి సెషన్లో ఫస్ట్ సెషను ఇది. ఈ వీడియోలో మనం ముఖ్యంగా ఇది ఎవరైతే లాంగ్ టర్మ్కి వెళ్తున్నారో, మరి అదేవిధంగా ఐపీఈ ఎగ్జామినేషన్కి ఎవరైతే ఐపీఈ ప్లస్ జేఈ మెయిన్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి మీరు ఇది మరి హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వాళ్ళు అయితే మరి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. పాత వాళ్ళు అయితే మీ ఇంట్లో ఉండే యొక్క ఫ్రెండ్స్కి కానీ మీ యొక్క బంధువులకు కానీ ఈ వీడియోని షేర్ చేయండి. ఇది హెల్ప్ఫుల్గా ఉంటుంది. మరి స్ట్రాటజీ మనకి మరి ఏ విధమైన స్ట్రాటజీ ఫాలో అవ్వాలి, ఎట్లా చదవాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అని మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకోవాలనుకుంటున్నాము. మరి జేఈ మెయిన్ 2025 జనవరి ఉంది. జనవరి అంటే మనకి ఈ నెల మరి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జస్ట్ 4 months ఉంది. 4 monthsలో మనకి 3 months ఉంది. ఆల్రెడీ 3 months మనకి 4 months ఉంది. టోటల్ 4 months. టోటల్ 4 monthsలో 3 months మనకి ప్రిపరేషన్, 1 month ప్లస్ రివిజన్కి మనం యూజ్ చేయాలి. మనకు టైం లేదు కాబట్టి మనం 3 months ప్రిపరేషన్కి యూజ్ చేయాలి. 1 month ఆల్రెడీ మీరు ఆల్రెడీ మీరు స్టార్ట్ చేశారని నేను అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే మరి జేఈ మెయిన్ 2025కి అపీర్ అయిపోతున్నారో, మరి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఆల్రెడీ ప్రిపరేషన్ అయితే ఒక 1 month అయినా అయిపోయి ఉంటుందని నేను భావిస్తున్నాను. అదేవిధంగా మరి కొన్ని ఏమన్నా మీరు ప్రిపేర్ అవుతుండగా ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఒక్కసారి రిమైండ్ చేద్దామని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి మనం వాటిని రిమైండ్ చేస్తాం. మీరు ఏమేమైతే మరి బ్యాక్లాగ్స్ ఉన్నారో, ల్యాగింగ్ ఉన్నారు, ఎక్కడ ల్యాగింగ్ ఉన్నారో మరి ఆ విధంగా మరి ఒకసారి రిమైండ్ చేయడం జరుగుతుంది. ఇది జేఈ మెయిన్ 2024 స్ట్రాటజీ. టార్గెట్ మనకి ఈ టార్గెట్ మనకి 99% మినిమం రావాలి, ప్లస్ 200 మోర్ దెన్ 200 ప్లస్ మార్క్స్ వస్తే ఆటోమేటిక్గా మీకు 99% మార్క్స్ వస్తుంది. సపోజ్ ఫస్ట్ స్ట్రాటజీ ఏంటంటే కమిట్మెంట్ అండ్ డెడికేషన్ ఉండాలి. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఒకటే, కమిట్మెంట్. నేను ఐఐటీలో చేరాలి, ఐఐటీలో అడుగుపెట్టాలి, ఎన్ఐటీలో అడుగుపెట్టాలి. తర్వాత ఐఏఎస్సిలో కూడా మనకి ఏమైంది ఐఏఎస్సి బెంగళూరులో కూడా మనకి అవకాశం ఉంటే 50 seats. బీటెక్ మ్యాథమెటికల్ అండ్ కంపిటీషన్ ఉంటే ఐఏఎస్సి కూడా మీరు వెళ్ళవచ్చు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ అని ఒక ఆర్గనైజేషన్. ఇలా ఈ విధంగా మరి అని ఒక కమిట్మెంట్, డెడికేషన్ ఉండాలి. ప్రతి ఒక్కరికి కూడా కమిట్మెంట్ అండ్ డెడికేషన్. ఎందుకంటే రాను కాంపిటీషన్ అనేది పెరిగిపోతుంది, హెవీ కాంపిటీషన్ అయిపోతుంది మనకి. సపోజ్ 2024లో చూస్తే 14 lakhs, 2024లో చూస్తే మనకి 14 lakhs పిల్లలు రాశారు, స్టూడెంట్స్ రాశారు. 2023లో మనకు ఆటోమేటిక్గా 12 lakhs దాకా రాశారు. మన 14, 15 దీని ఎక్కువే ఉంటుంది. మరి 2025లో మరి నాకు తెలిసి 17 lakhs అవ్వచ్చు, ఎంతైనా అవ్వచ్చు. ద కౌంట్ మైట్ బి ఇంక్రీజ్, గ్యారంటీ. కౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది, గ్యారంటీగా ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి మనం ఈ యొక్క పరుగు పందెంలో ముందుకు వెళ్ళాలంటే మనకి కమిట్మెంటు అండ్ డెడికేషన్ అనేది ఇంపార్టెంట్. అదేవిధంగా మరి స్ట్రెస్ను అవాయిడ్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ భయంతో ఈ యొక్క నేను చేయలేనేమో, ఈ కమిట్మెంట్ ఉంది, కమిట్మెంట్ నాకు ఐఐటీలో అడుగు పెట్టాలి. కమిట్మెంట్ లేనప్పుడు ఈ ప్రాసెస్ అంతా వేస్ట్ అసలు. సపోజు మా నాన్న కోసం చదువుతున్నాను, మా అమ్మ కోసం చదువుతున్నాను, వాళ్ళని సాటిస్ఫై చేయాలని వాళ్ళు ఏదో ఫీల్ అవుతున్నారు, వాళ్ళు బాధపడుతున్నారు, ఆ విధంగా మీరు చదవద్దు. అదేవిధంగా స్ట్రెస్ని అయితే అవాయిడ్ చేయండి ప్రతి ఒక్కరు కూడా, లాంగ్ టర్మ్కి వెళ్ళినా షార్ట్ టర్మ్కి వెళ్ళినా. అదేవిధంగా మరి చూసినట్టయితే మరి చూజ్ ఆఫ్లైన్ అండ్ క్లాస్ రూమ్ బేస్డ్ లెర్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్. కొంతమంది ఆన్లైన్లో లెర్న్ చేస్తారు. మనకు ప్రతి ఒక్కరు ఏంటంటే కంపల్సరీగా దీనికి ఇలాంటి మనం సీరియస్గా తీసుకోవాలి. సీరియస్గా తీసుకుని వీటిని ఏం చేయాలో మనం ఏదైనా క్లాస్ రూమ్ ఆఫ్లైన్లో మీకు నచ్చిన కాలేజీలో మీకు ఇంటికి దగ్గరలో ఉన్న దాంట్లో మరి చేరితే మరి పిల్లలకు కూడా ఏంటంటే వాళ్ళకి ఒక అట్మాస్ఫియర్ వస్తుంది అనమాట. చదువుకోవాలి అట్మాస్ఫియర్. అదేవిధంగా ఆన్లైన్లో అంటే కాసేపు 5 నిమిషాలు చదువుతారు, 10 నిమిషాలు పడుకుంటారు, మళ్ళీ లేస్తారు, మళ్ళీ పడుకుంటారు, ఒక క్వశ్చన్ చేస్తారు. అంటే ఒక క్రమశిక్షణ అంటూ లేదు. మీకు ఒక క్రమశిక్షణ కావాలి. ఒక క్రమశిక్షణ కావాలంటే ఒక ఆఫ్లైన్ కానీ క్లాస్ రూమ్ బేస్డ్ లెర్నింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆన్లైన్ లెర్నింగ్, ఆన్లైన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళమాకండి. ఏదన్నా డౌట్ ఉంటే కానీ, సపోజ్ యూట్యూబ్లో ఏదైనా డౌట్ ఉంటే మీరు ప్రిపేర్ అవ్వడానికి ఏదైనా క్వశ్చన్
క్వశ్చన్ రాలేదనుకో, సాల్వ్ చేస్తున్నారు, రాలేదని మీరు ఆన్లైన్లో వెబ్లో కానీ చూసుకోండి ఆ ప్రాబ్లమ్ని, అంతవరకే. అదేవిధంగా మరి ప్లాన్ ఎవరు షెడ్యూల్ అండ్ టైం టేబుల్, మీ ప్లాన్ మీరు టైం టేబుల్ని ప్రిపేర్ చేసుకోండి. ఎందుకంటే ప్రతి కాలేజీలో కూడా ఒక టైం టేబుల్ ఉంటుంది, ప్రతి కాలేజీలో ఒక టైం టేబుల్ ఉంటుంది. ఎందుకంటే ఆ కాలేజీలో సపోజు ఒక 200 మెంబర్స్ 300 మెంబర్స్ ఉంటే దానికి సంబంధించిన టైం టేబుల్ మాత్రమే ఉంటుంది. మనకి ఏ క్లాస్ మ్యాథమెటిక్స్ ఎంత కవర్ చేయాలి, మనకి 3 months ఉంది, ఇంకా 4 months టైం ఉంది. ఈ 4 monthsలో ఎంత సిలబస్ కవర్ చేయాలి, వీక్లీ టెస్టులు ఎట్లా కండక్ట్ చేయాలి, వీక్లీ కండక్ట్ చేస్తారు కదా టెస్టులు, అదేవిధంగా మంత్లీ టెస్టులు ఎట్లా కండక్ట్ చేయాలి, గ్రాండ్ టెస్టులు ఎట్లా కండక్ట్, వాళ్ళ టైం వాళ్ళకు ఉంటుంది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకి ఏంటంటే కాలేజీ లెవెల్లో వాళ్ళకి టైం ఉంటుంది, వాళ్ళకి వాళ్ళకి ఒక షెడ్యూల్ ఉంటుంది. అదేవిధంగా ప్రతి స్టూడెంట్ కూడా వాళ్ళ యొక్క మీ యొక్క ఓన్ షెడ్యూల్ని, మీ యొక్క ఓన్ టైం టేబుల్ని యువర్ ఓన్ టైం టేబుల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి, మీ ఓన్ టైం టేబుల్ని మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అదేవిధంగా సెల్ఫ్ స్టడీ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ పేరెంట్స్, ఇక్కడ రాయటం వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ పేరెంట్స్, సెల్ఫ్ స్టడీ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ పేరెంట్స్. మనకి పేరెంట్స్ అసలు ఇంటర్వెన్షనే ఉండకూడదు ఇక్కడ, వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ పేరెంట్స్. మనకి పేరెంట్స్ యొక్క ఇంటర్వెన్షనే ఉండకూడదు. పొద్దున్నే లెగిసిన తర్వాత ఐఐటీ చేయి, మ్యాథమెటిక్స్ చేసావా, కెమిస్ట్రీ చేసావా, ఫిజిక్స్ చేసావా అని మన మదర్ కానీ ఫాదర్ కానీ చెప్పించుకోకూడదు. ఆటోమేటిక్గా మీరు సెల్ఫ్గా మోటివేట్ అవ్వాలి. యువర్ సెల్ఫ్ హ్యాస్ టు మోటివేట్ సెల్ఫ్లీ. నాకు ఐఏఎస్లో చదవాలి, బెంగళూరులో చదవాలి, నాకు మరి అదేవిధంగా ఐఐటీలో చదవాలి, టాప్ ఐఐటీ బాంబేలో చదవాలి, ఐఐటి మెడ్రాస్లో చదవాలి, ఐఐటి ఖరగ్పూర్లో చదవాలి. మీకు కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా అవే కనపడాలి మీ కళ్ళల్లో. అప్పుడే మీకు దాన్ని కమిట్మెంట్ అండ్ డెడికేషన్ అంటారు. సెల్ఫ్ స్టడీ వితౌట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ పేరెంట్స్. మీ పేరెంట్స్ యొక్క ఇంటర్వెన్షన్ లేకుండా, పడుకో, చదువుకో, ఇప్పుడు కొంచెం మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ లేపటం, వాళ్ళు మళ్ళీ ప్రతిదాన్ని నిన్ను ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు, పింగ్ చేస్తాను. అట్లా పింగ్ చేయకుండా ఆటోమేటిక్గా నువ్వు మోటార్ ఏ విధంగా సెల్ఫ్గా రన్ అవుతుందో ఎప్పుడూ ఆ విధంగా రన్ అయ్యే విధంగా చూడాలి. అదేవిధంగా మరి చూసినట్టయితే ప్లాన్ యువర్ స్టడీ ఫర్ 12 hours per day. అట్లీస్ట్ 12 hours per dayలో మనం చదువుకుంటాం. అది క్లాస్ రూమ్ బేస్డ్ అయి ఉండొచ్చు. మనకు 24 hours టోటల్ 24 hours ఉంటాయి మన లైఫ్లో, టోటల్ 24 hours ఉంటాయి. ఈ 24 hoursలో అట్లీస్ట్ 12 to 15 hours మనం చదవగలిగితే మీకు 12 to 15 hours మినిమం, 12 hours అనేది మినిమం, 15 hours అనేది మ్యాక్సిమం. అంటే మనం మధ్యలో పడుకోవాలి కదా, హ్యాపీగా కొంచెం పడుకోవాలి. అదేవిధంగా కొంచెం రిలాక్స్ కూడా అవ్వాలా కొద్దిగా. మరి మీరు క్లాస్ రూమ్ నుంచి వచ్చిన తర్వాత కానీ మరి ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ నుంచి వచ్చినప్పుడు కొన్ని రిలాక్స్ అవ్వండి. ఒక 1 hour కానీ మరి 1 hour మరి మీరు ఏదన్నా ఎక్సర్సైజ్ చేసుకొని మీ మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. వాకింగ్ చేసుకోండి. ఒక 1/2 hour 1 hour కాదు, ఒక 1/2 hour ఎక్సర్సైజ్ చేసుకోండి. చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోండి, యోగా చేసుకోండి. తర్వాత మరి అదేవిధంగా మరి ఎక్కడన్నా మళ్ళీ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. ఏదన్నా ప్రాబ్లం రానప్పుడు ఆన్లైన్ ట్యూటోరియల్లోకి వెళ్ళండి. ఆన్లైన్ ట్యూటోరియల్ ఆ పర్టికులర్ ప్రాబ్లం ఎందుకు రావట్లేదని సెర్చ్ చేయండి గూగుల్లో. మేము చదువుకున్నాం 20-25 years బ్యాక్, మాకు ఆన్లైన్ ప్లాట్ఫామ్సే లేవు. అన్ని బుక్స్ తిరగటం, ఇప్పుడు బుక్స్ కూడా తిరగాల్సిన అవసరం లేదు. మీకు ఏదన్నా రానప్పుడు మీరు ఆన్లైన్లో కొట్టండి, గూగుల్లో కొట్టండి, ఆ ప్రాబ్లం ఏంది, ఆ ప్రాబ్లం మనకి ఎందుకు రావట్లేదు, మనం ఏ స్టెప్ దగ్గర మిస్ అవుతున్నామో మీరు ప్రాబ్లమ్స్ చేయండి. ఫస్ట్ ప్రాబ్లం చేయండి. ప్రాబ్లం చేయకుండా మీరు మీరు ఎక్కడో ఒక చోట మిస్ అవుతున్నారు, ఒక పాయింట్ దగ్గర మిస్ అవుతున్నారు. ఆ పాయింట్ని తెలుసుకోవడానికి మీరు గూగుల్ చేయండి, ఇబ్బంది లేదు. మరి అదేవిధంగా ప్లాన్ యువర్ స్టడీ 12 hours. ఈ విధంగా మరి పొద్దున్నే మార్నింగ్ 8 o'clockకి మరి క్లాస్ రూమ్కి వెళ్ళటము, మరి వాళ్ళు వీకెండ్ ఎగ్జామ్స్ పెడతారు. మీకు వీకెండ్ ఎగ్జామ్స్లో మార్క్స్ బాగా వస్తున్నాయా లేదా, మరి నాకు ఎక్కడ ల్యాగ్ అవుతుంది, ఎక్కడ గ్యాప్ అవుతుంది అని మరి మీరు చూసుకోండి. మరి మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోండి. ఈ వీకెండ్ ఎగ్జామ్స్ ఎందుకు పెడతారు, మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకుంటానికి వాళ్ళు కాలేజీ వాళ్ళు కూడా వీకెండ్ ఎగ్జామ్ పెడతారు. స్టడీ థియరీ ఇన్ ఈచ్ సబ్జెక్టు. మీరేం ఏం చేస్తారు, థియరీ కూడా చదువుకోండి. ప్రతి చాప్టర్ సపోజ్ బైనామినల్ థియరం ఉంది, దానికి ఫార్ములాస్ ఏ విధంగా ఉన్నాయి, అదేవిధంగా క్యాలిక్యులస్, మెట్రిక్స్, ఈ విధంగా మరి మ్యాట్రిక్స్, ఈ విధంగా కొంచెం థియరీ ప్రాబ్లమ్స్
చదివి తర్వాత మరి చదివిన తర్వాత మీరు ప్రాబ్లమ్స్ అటెంప్ట్ చేయండి. అటెంప్ట్ చేస్తే మరి ఒక డెడికేషన్ అనేది ఉండాలి ప్రతి స్టూడెంట్కి. అదేవిధంగా మరి మనం చూసినట్టు ఐడెంటిఫై వీక్ ఏరియాస్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్ ఎంపీసీ. సపోజ్ కొన్ని ఏరియాలో మ్యాథమెటిక్స్ తీసుకున్నా, ఆ మ్యాథమెటిక్స్లో కొన్ని క్యాలిక్యులస్ ఉంటాయి, కొన్ని ట్రిగనోమెట్రీ ఉంటాయి, కొన్ని ఇంటిగ్రల్స్ ఉంటాయి, డబల్ త్రిబుల్ ఇంటిగ్రల్స్ కూడా ఉంటాయి. ఈ విధంగా మరి వాటిల్లో ఎక్కడ వీక్ ఉన్నాను, ఎందుకు రావటం లేదు నాకు, దాన్ని మనం దాన్ని ఇంప్రూవ్ చేసుకుంటాక ఆ గ్యాప్స్ని మీరు ఫిల్ చేసుకుంటానికి ట్రై చేయండి. ఆ గ్యాప్స్ని మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్కడ ఉన్నాయి గ్యాప్స్, ఐడెంటిఫై గ్యాప్స్ టాపిక్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్, మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ. ఫిజిక్స్ చూశారనుకోండి, సపోజ్ ఆసిలేషన్స్ ఉంది, ఫోర్స్ ఉంది, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ ఉంది, మ్యాగ్నెటిజం ఉంది, తర్వాత ఎక్కడ థర్మోడైనమిక్స్ ఉంది, ఫార్ములాస్ ఉంటాయి. ప్రతి దానిలో ఎక్కడెక్కడ వీక్ ఉంది, ఎక్కడెక్కడ ఫార్ములా ఎప్పుడైతే నాకు ఒకటి అర్థమైంది, సపోజ్ నేను ఒక దానిలో వీక్ ఉన్నాను అనుకో, నా పర్సనల్ నేను చెప్తున్నా, ఆ వీక్ ఉన్నానుకో ఒక 2-3 రోజులు అదే పట్టుకుంటా. 2-3 రోజులు ఏం చేస్తాను, అదే పట్టుకుంటే ఆ వీక్నెస్ అనేది పోద్ది. ఆ సబ్జెక్టు, ఆ సిలబస్ నాకు అర్థం అవడానికి నాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. అది నేను అబ్జర్వ్ చేసింది. మరి అదేవిధంగా మీకు ఏ విధంగా ఉంటే ఆ విధంగా చేయండి. ఇప్పుడు నేను చేశానని అట్లా చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను ఆ సబ్జెక్టే చదువుతా. సపోజ్ అది వీక్ ఉందా, ఒక ఏరియాలో, ఒక మ్యాథమెటిక్స్లో ఒక సబ్జెక్ట్ వీక్ ఉన్నాను, ఒక ఫిజిక్స్లో వీక్ ఉన్నాను. ఇంతకుముందు మేము చదివేటప్పుడు అట్లా చేసుకునేవాళ్ళం. ఒక 1 డే 2 డే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతా అంతే, అది ఆటోమేటిక్గా వచ్చేసింది. ఎందుకంటే సపోజు ఇక స్టూడెంట్స్లో కూడా ఏంటంటే కొంచెం బాగా చదివే వాళ్ళు ఉంటారు. బై బర్త్ ఏముందంటే వాళ్ళకి ఒక టాపిక్ ఒకసారి అట్లా చూస్తే అర్థమైపోయింది. అది ఒక రకమైన స్టూడెంట్స్కి ఆ టాపిక్ 3 times చదివితే కానీ అర్థం అవుతుంది. ఒక స్టూడెంట్కి ఆ టాపిక్ 4 times చదివితే కానీ అర్థం అవుతుంది. ఒక స్టూడెంట్కి ఆ టాపిక్ 10 times. ఇట్లా కేటగిరీ వైజ్గా స్టూడెంట్స్ ఉంటారనమాట. మనకి స్టూడెంట్స్ అనే వాళ్ళు కేటగిరీ, అందరికీ ఒకసారి చదివితే అర్థం అవ్వాలని రూల్ ఏమి లేదు. మనం వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మనకి రాలేదు, మళ్ళీ 2nd time 3rd time చదవాలి, దాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అదేవిధంగా ట్రై టు సాల్వ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. ప్రతి చాప్టర్లో కూడా ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇవ్వటం జరుగుతుంది. ప్రతి చాప్టర్లో కూడా వాళ్ళు ఏం చేస్తారు, ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ఇస్తారు. లేటర్ ట్రై టు అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్. ఆ ఎగ్జాంపుల్ ప్రాబ్లం చేసిన తర్వాత అన్సాల్వ్డ్ ప్రాబ్లం చేయాలి. అన్సాల్వ్ ప్రాబ్లం చేస్తే నీకు యూ విల్ గెట్ సమ్ కాన్ఫిడెన్స్ వస్తుంది. సమ్ కాన్ఫిడెన్స్. నేను జేఈ మెయిన్లో మరి ఫేస్ చేస్తాను. ఎందుకంటే జేఈ మెయిన్కి ఎంసెట్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అసలు ప్రాబ్లమాటిక్, అసలు ఇచ్చిన ప్రాబ్లం ఒకటి, కానీ ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటాయి. కాకపోతే ఇన్పుట్ డేటా డిఫరెంట్ ఉండొచ్చేమో, కానీ ఇన్పుట్ డేటా డిఫరెంట్ ఉండొచ్చు కానీ ప్రాబ్లమ్స్ సేమ్ ఉంటాయి. సేమ్ ఫార్ములా బేస్డ్, కొద్దిగా లిటిల్ బిట్ మనం అర్థం చేసుకుంటే సరిపోతుంది. ట్రై టు సాల్వ్ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్. లేటర్ ట్రై టు అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయడానికి ట్రై చేయాలి. అదేవిధంగా మరి ఇంకో టాపిక్, ఇది పాయింట్ ఏంటంటే ట్రై టు మెమరైజ్ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్. కొన్ని సబ్జెక్టులో మ్యాథమెటిక్స్ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది. ఫిజిక్స్లో ఏంది, ఫోర్స్ ఉంది, యాక్సలరేషన్ ఉంది, ఆసిలేషన్స్ ఉంది. ఈ విధంగా SHM సింపుల్ హార్మోనిక్ మోషన్ ఉంది, మరి థర్మోడైనమిక్స్ ఉంది. ఈ విధంగా మరి ఎలక్ట్రిసిటీ మ్యాగ్నెటిజం ఉంటుంది. ఈ విధంగా డిఫరెంట్. మరి అదేవిధంగా మనకి ఫిజిక్స్లో కూడా ఒక డిజిటల్ ఎలక్ట్రానిక్స్లో మనకి ఇవి ఉంటాయి. ఏంటంటే అండ్ గేటు, న్యాండ్ గేటు, వాటి నుంచి కంపల్సరీగా ఒక 2-3 క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. అండ్ గేటింగ్ ప్రాబ్లమ్స్. ఆ గేటింగ్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటే ఆ ఫార్ములాస్ని మనం బట్టి కొట్టాలి అంతే. ఒక బట్టి మెమరైజ్ చేయాలి. బట్టి కొట్టమంటే మెమరైజ్ చేయాలి. మెమరైజ్ చేస్తే ఏంటంటే రేపొద్దు నువ్వు మెమరీలో మన పెన్ డ్రైవ్లో పెట్టినట్టు డేటాని నీ మెమరీలో ఆ మొత్తం డేటాని పెట్టుకుంటూ ఉండాలి. ఈ మెమరైజ్ చేయాలంటే మీరు చేయాల్సిన, సపోజ్ మీ ఇంట్లో మీరు ఒక రూమ్లో ఉంటున్నారు, అవి ఒక పేపర్ మీద రాసుకోండి. ఒక స్టిక్కర్స్ మీద ఆ ప్రాబ్లమ్స్ అన్నీ ఈ పేపర్ల మీద, ఈ వాల్స్ మీద అంటించుకోండి. వాల్స్ మీద మీరు ఈ స్టిక్కర్స్ ఉంటాయి కదా, ఆ ప్రాబ్లమ్ స్టిక్కర్స్ అంటించుకుంటే ఈ 3 months ఎప్పుడు చూసినా గోడ, మనం ఎప్పుడైనా వాల్ చూస్తూ ఉంటాం కదా, ఈ కలర్ బాగుందా బాగాలేదని, ఆ వాల్ మీద ఈ యొక్క ఫార్ములాస్ కనిపిస్తాయి మీకు. అవి ఎప్పుడు తిరుగుతూ ఉంటాయి మైండ్లో.
ఎందుకంటే మనం ఈ 3 months 4 months ఈ ప్రాబ్లమ్స్ పడుకున్నా కూర్చున్నా నుంచున్నా మన ప్రాబ్లమ్స్ మైండ్లో తిరుగుతూ ఉండాలి. ఎప్పుడు ఇక మర్చిపోవడానికి అవకాశం లేకుండా చేయాలి, మనం మెమరైజ్ చేయాలండి. ట్రై టు సాల్వ్ PYQs. అదేవిధంగా మరి PYQs 2010 నుంచి 2024 లాస్ట్ 24 ఈ 24 జనవరి మరి ఏప్రిల్ సెషన్ వరకు కూడా మీరు జేఈ మెయిన్ ఏప్రిల్ సెషన్ వరకు కూడా సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే 2010-24 సాల్వ్ చేశారనుకోండి, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ అసలు ఏ టైంలో ప్రాబ్లమ్స్ అడుగుతున్నాడు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. నేను చెప్పలేను, అది ఐ కాంట్ సే, మీకు ఒక ఐడియా వస్తుంది. ఇక్కడ నుంచి ఒక ట్రావెల్ ఏదన్నా ఒక దానికి మీరు ఏదన్నా ఒక పని చేస్తున్నప్పుడు ఆ పనిలో యొక్క లోటుపాట్లు మీకు తెలుస్తాయి కానీ వేరే వాళ్ళకి తెలియవు. ఒక ప్లేస్ నుంచి ఒక చోటకి వెళుతున్నప్పుడు ఏంటంటే మన కారులో కానీ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు 2-3 సార్లు వెళ్తే ఆ ఏరియాలో ఎక్కడ మరి గుంత ఉంది, ఎక్కడ పల్లం ఉంది, ఎక్కడ గతుకులు ఉన్నాయి అనేది మీకు తెలుస్తుంది. ఆ రోడ్డు కండిషన్ అనేది మీకు తెలుస్తుంది. ఈ కంప్యూటర్లో అదేవిధంగా మనకి ఈ యొక్క ఎగ్జామ్స్లో కూడా మరి ఫిజిక్స్ 2010 నుంచి 2024 వరకు చేసుకుంటా పోతే అసలు ఎక్కడ ఏ చాప్టర్లో అడుగుతున్నాడు క్వశ్చన్స్, వాడు ఏ చాప్టర్లో అడుగుతున్నాడు, ఏ చాప్టర్లో అడగటల్లా, దేనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నాడు అని ఒక మైండ్ ఒకలాంటి ఫీలింగ్, ఒక మెమరీ మీ మైండ్లోకి ఎక్కేస్తుంది అంట ఆటోమేటిక్గా. ఏ చాప్టర్లో ఫోర్స్లో అడుగుతున్నాడు ఫిజిక్స్లో, అదేవిధంగా మరి మ్యాథమెటిక్స్లో చూసినప్పుడు ట్రిగ్నోమెట్రీలు ఎక్కువ అడుగుతున్నారా, ఇంటిగ్రేషన్లో అడుగుతున్నావా, క్యాలిక్యులస్లు, ప్రాబబిలిటీ, స్టాటిక్స్లో దేనిలో ఎక్కడ అడుగుతున్నారు మీకు తెలుస్తుంది. అంతేగాని ఎవరో చెప్తే దీని నుంచి ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి, దీని నుంచి ఇది క్వశ్చన్స్ వస్తాయి, అది మీకు అంత అండర్స్టాండింగ్ అవ్వదు. నాకు తెలిసి కూడా నేను చెప్తాను, నేను ప్రాబ్లమేటిక్లో ఒక 10 క్వశ్చన్స్ వస్తే అది చదువుకోండి, అట్లా కాదు. అది ఒక ఐడియా రావాలంటే మీరు PYQస్ని సాల్వ్ చేయాలి. PYQస్ని సాల్వ్ చేయాలంటే మీలో ఏం చేస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్, నేను జేఈ మెయిన్ కొట్టగలను, 200 మార్క్స్ ఏంది, దాని 300 మార్క్స్ కూడా 250 మార్క్స్ కూడా కొట్టగలను. ఎందుకంటే ఆల్ ఇండియా ర్యాంకు వచ్చిన వాళ్ళు 250 మార్క్స్ పైన వచ్చారు. 250-270 మార్క్స్ పైన వస్తే ఆల్ ఇండియా ర్యాంకు 10th ర్యాంక్స్ రావడం జరిగింది. ఎందుకంటే మీరు ఈ విధంగా సాల్వ్ చేస్తే మీలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉంటుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా కారు కానీ మీ కారు రాలేదు, మీ కారు నడుపుతూ ఉంటే ఏమైందంటే మీలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్. అదే కారు ఎట్లా నడపాలి అనేది ఒక థియరీ చదివారు అనుకోండి, బ్రేక్ నొక్కాలి, క్లచ్ నొక్కాలి, అది నొక్కాలి, హ్యాండిల్ నొక్కాలి అని ఒక బుక్ ఇచ్చారు అనుకోండి, మీకు ఆ థియరీయే చదివింది, మీకు ప్రాక్టికాలిటీ రాదు. అందుకని నీకు ప్రాక్టికాలిటీ రావాలంటే యూ షుడ్ గెట్ ప్రాక్టికాలిటీ రావాలంటే, ఎగ్జామినేషన్ రాసిన ప్రాక్టికాలిటీ రావాలంటే PYQs అంటే 100% చేయాలి. ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా PYQs, ఎవరైతే PYQs చేయలేదో వాళ్ళు ఎగ్జామినేషన్లో సక్సెస్ కాలేరు, ఇంపాసిబుల్. అదే పూర్తిగా మార్క్స్ అయితే రావచ్చు కానీ మనకు అనుకున్నంత పర్సంటైల్ అయితే రావు. PYQs చదవండి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఫ్రమ్ 2010. ఇప్పుడు ఎందుకంటే మెటీరియల్ ఆల్రెడీ బుక్స్ కూడా అవైలబుల్ ఉంటుంది, మీరు ట్రై టు చదవండి బాగా. ఇది నేను చెప్పాలనుకున్నాను. అదేవిధంగా ఇంకో పాయింట్ ఏంటంటే, మన వీడియో గోల్ ఎంత అవుతుంది, మరి ట్రై టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ షార్ట్ కట్ మేనర్ ఇన్స్టెడ్ ఆఫ్ లెంతీ ప్రాసెస్ టు మినిమైజ్ ద టైమ్. ఈ PYQ చేస్తున్నప్పుడు మనకేం వస్తుందంటే, ఒక మనం ప్రాబ్లం ఏం చేయాలి, ఒక ప్రాబ్లమ్ను 2 minutesలో చేసేయాలి. ఒక ప్రాబ్లమ్ని యాక్చువల్గా అయితే మనం ఏం చేస్తాం, 10 minutes తీసుకుంటాం. ఈ 10 minutes ఒక ప్రాబ్లం 10 minutes తీసుకుంటే మనకి ఎగ్జామ్లో 50 ప్రాబ్లమ్స్ చేయాలి. 50 ప్రాబ్లమ్స్కి 50 × 10 minutes తీసుకుంటే 500 minutes. మనకేంది 3 hours ఉండే, 3 hours × 60. అదేవిధంగా 180 minutes. మనకున్నది 180 minutes. మనకు ఆ టార్గెట్ టైము 180 minutes. నీకు 500 minutes నువ్వు తీసుకుంటే నువ్వేం సాల్వ్ చేస్తావు? చాలామంది, నేను ఆల్రెడీ కొంతమంది స్టూడెంట్స్ని అడిగినప్పుడు, సార్ నాకు అన్ని క్వశ్చన్స్ వచ్చు కానీ టైమే సరిపోవటంలా, అదే మెయిన్ లాజిక్ ఇక్కడ. సక్సెస్ కావడానికి ఫస్ట్ క్వశ్చన్ అదే, మీరు టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఉండాలి. యూ షుడ్ గెట్ టైం మేనేజ్మెంట్ ఉండాలి. 13 point టైం మేనేజ్మెంట్. మనం ఎక్కువ క్వశ్చన్స్
సపోజ్ నువ్వు పరుగు పందెం పెట్టావు, నువ్వు నడుస్తావు, వాడు పరిగెత్తాడు, నువ్వు పరిగెత్తావు, నువ్వు 10 సెకండ్స్లో ఎవడు ముందు రీచ్ అయ్యాడు అనేది చూస్తావు. కానీ అంతేగాని నేను కూడా 10 కిలోమీటర్లు పరిగెత్తాను, వాడు 10 కిలోమీటర్లు పరిగెత్తాడు, వీడు 20 కిలోమీటర్లు, నువ్వు 10 కిలోమీటర్లు ఎంత టైంలో పరిగెత్తావు, వీడు 10 కిలోమీటర్లు ఎంత టైంలో పరిగెత్తావు, అంటే టైం మినిమైజ్. సపోజ్ ఒక 3 కిలోమీటర్స్ మనం ఇది చేసినప్పుడు, వాక్ చేసినప్పుడు, రన్నింగ్ మ్యారథాన్ చేసినప్పుడు ఈ 3 కిలోమీటర్స్ ఎన్ని అవర్స్లో పరిగెట్టాడు, ఎంత ఒకటి 15 మినిట్స్లో పరిగెడతాడు, ఒకటి 10 మినిట్స్లో పరిగెత్తాడు, 30 మినిట్స్. అంటే మనకి తక్కువ టైంలో పరిగెత్తాడు, విన్నర్ అవుతాడు. అంతే అదేవిధంగా వీళ్ళు కూడా ఈ టైం మేనేజ్మెంట్లోనే ఇస్తున్నారు. సో అందుకని ఏం చేయాలి, ట్రై టు సాల్వ్ ప్రాబ్లమ్స్ ఇన్ షార్ట్ కట్ మ్యాన్ ఇన్స్టెడ్. అంటే లెంతీ ప్రాసెస్లో మనం సాల్వ్ చేయకూడదు ఏ ప్రాబ్లం కూడా. లెంతీ ప్రాసెస్లో ఏంటి, స్టార్టింగ్లో ఫేజ్ 1లో మీకు అర్థం అవడానికి ఇంటి దగ్గర కానీ మరి క్లాస్ రూమ్లో కానీ లెంతీ ప్రాసెస్లో స్టెప్ బై స్టెప్ ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి 10 స్టెప్స్ వస్తాయి మీకు. 10 స్టెప్స్ 50 స్టెప్స్ అవుతాయి. మనకి 3 స్టెప్స్లో ప్రాబ్లమ్ ఆన్సర్ వచ్చేటట్టు చూసుకోవాలి. 3 స్టెప్స్లో ఆన్సర్ వచ్చేటట్టు చూసుకోవాలి. మెయిన్ ఇంపార్టెంట్ 3-4 స్టెప్స్లో ఖతం అయిపోవాలి. 2 మినిట్స్ అసలు మనకు 2 మినిట్స్లో 3 మినిట్స్లో ఆన్సర్ వచ్చేసేయాలి. అంతేకాని 10 స్టెప్స్ చేసాం అనుకో, నీకు 10 మినిట్స్ పడుతుంది. చేసుకుంటా కూర్చోంటా ఉంటే ఏమొస్తుంది దాని ప్రాబ్లం. ఇప్పుడు ఆల్రెడీ ఆన్లైన్ ఎగ్జామ్ అయిపోయింది. ఆన్లైన్లో ఏమవుతుంది, సిస్టమ్ క్లోజ్ అయిపోయింది ఆటోమేటిక్గా. ఆఫ్లైన్ ఎగ్జామ్ అనుకో, సార్ ఇన్విజిలేటర్ 1 మినిట్ 2 మినిట్స్ అయినా ఆగుతాడు. కానీ సార్ నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ వేస్తున్నాను, ఇది ఓఎంఆర్ షీట్లో కొన్ని రఫ్ చేస్తున్నానంటే ఒక 2 మినిట్స్ అయినా ఆగుతాడు ఇన్విజిలేటర్. 2 మినిట్స్ కాదు 5 మినిట్స్ అయినా ఇన్విజిలేటర్లా. సపోజ్ వాడు అక్కడ నుంచి కలెక్ట్ చేసుకొచ్చేలోపు నువ్వేదో ఒకటే మరి ఓఎంఆర్ షీట్లో చేయొచ్చు. ఇక్కడ అసలు చేయటానికి లేదు. టైం అంటే టైం, రియల్ టైంలో స్క్రీన్ ఆఫ్ అయిపోతుంది. మీకు ఆన్లైన్ ఎగ్జామ్ కూడా ఆఫ్ అయిపోతుంది. అదేవిధంగా ట్రై టు డూ అట్లీస్ట్ 50 క్వశ్చన్స్, 17 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్ట్లో మనం చేసినట్టయితే మరి ఎంపీసీ మ్యాథమెటిక్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీలో కానీ ట్రై టు డూ అట్లీస్ట్ 50 క్వశ్చన్స్ మనం చేయాలి. టోటల్గా 75 క్వశ్చన్స్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే మోడల్ ఈ విధంగా ఉంటుంది. మోడల్ కూడా చూపిస్తాను. మోడల్ ఈ విధంగా మోడల్ ఉంటుంది. మనకి ఎగ్జామ్ మోడ్ ఆన్లైన్ 3 hours, ఫిజిక్స్ కెమిస్ట్రీ 90 క్వశ్చన్స్ ఇన్ ఈచ్ సబ్జెక్టు, 20 మల్టిపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, 10 న్యూమరికల్ క్వశ్చన్స్ ఉంటాయి. క్యాండిడేట్ నీడ్ టు అటెంప్ట్ 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి. 25 క్వశ్చన్స్ ఈచ్ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ 30 ఉంటాయి. ఒక దానిలో 30 ఉంటాయి, 30 ఉంటాయి. అదేవిధంగా కరెక్ట్ ఆన్సర్ 4 మార్క్స్ వస్తుంది, ఇన్కరెక్ట్ -1 మార్క్స్ వస్తుంది, అన్అటెంప్టెడ్కి 0 వస్తుంది. మరి అదేవిధంగా న్యూమరికల్కి కరెక్ట్ ఆన్సర్ 4 వస్తుంది, ఇన్కరెక్ట్ 0. ఈ విధంగా ఉన్నప్పుడు టోటల్ 30 మార్క్స్ ఉంటాయి. దీన్ని జస్ట్ అవేర్నెస్ కోసం నేను చూపిస్తున్నాను. మీరు 50 క్వశ్చన్స్ కంటే మనకి 90 క్వశ్చన్స్ ఇస్తారు కాబట్టి 75 అంటే మనకి ఎంత 15 క్వశ్చన్స్ చాయిస్, 15 క్వశ్చన్స్ చాయిస్ ఇస్తున్నారమ్మ వీళ్ళు. స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ మన వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకోసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మరి అంటే ట్రై టు డూ అట్లీస్ట్ 50 క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయగలుగుతూ ఒకటి ఉండాలి. ట్రై టు గెట్ గుడ్ పర్సంటేజ్ ఇన్ జాన్వరి సెషన్. ఫస్ట్ మనకేముందండి, ఒకటి జాన్వరి సెషన్ ఉంటుంది, ఒకటి ఏంటంటే మే సెషన్ ఉంటుంది, ఏప్రిల్ సెషన్ ఉంటుంది, ఏప్రిల్ సెషన్ ఉంటుంది, ఒకటి జనవరి సెషన్ 1 ఉంటుంది, ఏప్రిల్ సెషన్ 2 ఉంటుంది. జనవరిలో రాని వాళ్ళు ఏం చేస్తారంటే ఏప్రిల్లో రాసుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు నుంచి ప్రిపేర్ అయిన వాళ్ళు లాంగ్ టర్మ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో, లాంగ్ టర్మ్ మెయిన్గా లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ప్రిపేర్ వాళ్ళు ఐపీలో వాళ్ళకి ఎగ్జామ్స్ మరి ఉంటాయి కాబట్టి కొంచెం లోడ్ ఎక్కువ ఉంటుంది. షార్ట్ టర్మ్ వాళ్ళకి కొంచెం లోడ్ ఎక్కువ ఉంటుంది, లాంగ్ టర్మ్ వాళ్ళకి లోడ్ తక్కువ ఉంటుంది. కాబట్టి ఫస్ట్ సెషన్లో రాకపోయినా సెకండ్ సెషన్లో వాళ్ళు రాయగలుగుతారు. అది ఓకే. కొన్ని కేసులు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ లాంగ్ టర్మ్ సెషన్ రాసే వాళ్ళకి ఎస్పెషల్ ఏం చేయాలంటే మీరు జనవరిలోనే గుడ్ పర్సంటేజ్ రావడానికి చూడండి, ట్రై చేయండి. జనవరిలోనే 99% మంచి పర్సంటేజ్ రావడానికి ట్రై చేయండి. జనవరిలో 99% మంచి పర్సంటేజ్ వస్తే మీకు టైం ఉంటుంది. ఈ మే నెలలో మరి జేఈ అడ్వాన్స్డ్ ఉంటుంది, జేఈ అడ్వాన్స్ క్వాలిఫై అవుతారు. మే నెలలో మీకు జేఈ అడ్వాన్స్ ఉంటాయి. ఈ మే నెల అంటే ఒక 5 months మీకు టైం ఉంటుంది.
అదేవిధంగా మరి ఇక్కడ జనవరి సెషన్లో రాలేదనుకో, మీరు ఏప్రిల్ సెషన్కి రాస్తారు. ఏప్రిల్ సెషన్కి రాసి ఒక 99% మీకు అడ్వాన్స్డ్ రాయడానికి టైం ఉండదు. యూ డోంట్ హ్యావ్ టైమ్ అను అడ్వాన్స్కి మీకు టైం ఉండదు. లేటర్ కాన్సెప్ట్ జేఈ అడ్వాన్స్ ఎగ్జామ్ ఇది. ఈ స్టెప్స్ అన్ని మనము ఫాలో అవ్వాలి. ఫాలో అయితే ప్రతి ఒక్కరు కొంచెం మరి ప్రాక్టికల్ కొద్దిగా డిఫికల్టీ ఉండొచ్చు, సార్ మీరు చెప్తున్నారు ఇది మీరు ఏదో థియరీ చెప్తున్నారు, ప్రాక్టికల్గా థియరీ వేరు ఉంటుంది, ప్రాక్టికల్ కొద్దిగా డిఫికల్ట్, దాన్ని మనం ఓవర్కమ్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా ఓవర్కమ్ చేసి మరి జేఈ మెయిన్ 2025 ప్రిపరేషన్ మరి ఎవరైతే మరి ఈ విధంగా చేస్తారని మనం ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఈ విధంగా అన్ని పాయింట్స్ మనకి మరి కవర్ చేశారని నేనైతే భావిస్తున్నాను. మరి ఏమన్నా కవర్ చేయలేకపోతే మరి మీరు యొక్క కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అది వేరే వాళ్ళకి కూడా, వీడియో చూసే వాళ్ళకి కూడా కామెంట్స్ చదువుతారు, వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి మరిన్ని జేఈ మెయిన్ వీడియోస్తో లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. థ్యాంక్ యూ, బాయ్.